ఇప్పుడు సమాధిలోకి ఎందుకు వెళ్ళాడు అని అంటే ఇప్పుడు దాన్ని కూడా జయించాలి. ఎవరినైతే బంధించి ఉంచిందో ఆ బంధించి ఉంచిన వారిని విడిపించి తీసుకురావాలి. భూమి మీదేమో బంధకాలు ఉన్నాయి. ఏ బంధకాలు? శరీరాశ, నేత్రాశ, జీవడంబం అనే బంధకాలతోటి ఈ మనుషులందరినీ బంధిస్తూ ఉంటే యేసు ప్రభు రక్షకుడిగా, విమోచకుడు, కాపరిగా, తండ్రిగా ఈ లోకానికి వచ్చి ఆ బంధకాలన్నిటినీ తెంచివేసి మళ్ళా ఎక్కడికి వెళ్ళాడు? సమాధిలోకి వెళ్ళాడు. సమాధిలోకి ఎందుకు వెళ్ళాడు అంటే సమాధిలో బంధించి ఉంచబడిన వారిని అందరిని విడిపించడానికి తీసుకురావడానికి, మరలా బయటకు తీసుకురావడానికి ఆయన అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు సమాధిలో ఉన్న సమయంలో ఆయన ఆత్మ పాతాళంలోని ఆత్మలకు సువార్త ప్రకటించిందని కొంతమంది భక్తులు చెప్తారు. అలాగే దైవజన దేవదాసయ్య గారు కూడా ఈ మాటను వివరించి చెప్పినట్టుగా మనం చూస్తాం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది మరణంపై ఆయన విజయాన్ని